నేడు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ. ఉదయం 11 గంటలకు సమావేశం. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీపై చర్చ. తెలంగాణలోను జనసేనకు గుర్తింపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గ్లాసు సింబల్ కేటాయింపు. తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు, ఫేక్ ఐడి కార్డులతో తిరుగుతున్న కోంపల్లి అంజయ్య పట్టుకొని పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ సిబ్బంది. శ్రీకాకుళం జిల్లా సిప్పన్నాయుడుపేటలో రెచ్చిపోయిన సూర్యాపేట జిల్లా రామాపురంలో అగ్ని ప్రమాదం. ఓ ట్రాన్స్పోర్ట్ లారీలో దగ్ధం. ఆగి ఉన్న వాహనం నుంచి ఎగిసిపడ్డ మంటలు. కుప్పకూలిన మిరాజ్ 2000 యుద్ధ విమానం. పైలట్లకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించిన ఎయిర్ ఫోర్స్. మహారాష్ట్రలో 140 మందికి జీబీఎస్ నిర్ధారణ. ఇప్పటి వరకు 6 మృతి. పూణేలో 30 వాటర్ సప్లై ప్లాంట్లు సీజ్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 79,310. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 86,520. కిలో వెండి 106,900. తిరుమలలో 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,23,00,000. తెలంగాణలో భానుడి భగభగలు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు.